హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ ఉంది కదా, అది మనం ఇంట్లోనే ఈజీగా జీరో బడ్జెట్ తోటి తయారు చేసుకోవచ్చండి. ఎన్నో మనీ సేవ్ చేసుకోవచ్చండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, వీడియోలోకి అయితే వెళ్దామండి. ముందుగా నేను ఇంట్లో జాకెట్ ఉంటుంది కదండి, క్లాత్, అది తీసుకున్నానండి. 1 మీటర్ క్లాత్ వచ్చేసి ఇది. అయితే దీనికి మనం చుట్టూ కూడా ఒకే సైజు రావాలి కాబట్టి, డిజైన్ అనేది ఎగుడు దిగుడు రాకోకుండా ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 4 ఇంచెస్ రౌండ్గా మొత్తం డ్రా చేసుకుంటున్నానండి. అంటే మనకు 4 ఇంచెస్ గ్యాప్ అనమాట చుట్టూ రౌండ్ బార్డర్ అనేది. మిడిల్లో వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మిడిల్లో పెట్టుకుని నేను చుక్కల ముగ్గు మెలికల ముగ్గు వేస్తున్నాను కదండి, ఆ మెలికల ముగ్గు కోసం 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నానండి ఒక్కొక్క చుక్కకి. పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మెలికల ముగ్గు వేసేసుకున్నానండి. మొత్తం కూడా మెలికల ముగ్గేనండి. ఇది మెలికల ముగ్గులు అయితే బాగుంటాయి అని చెప్పేసి మెలికల ముగ్గులే వేస్తున్నానండి. ఇలాంటి డెకరేషన్ క్లాత్లు వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఈ డెకరేషన్ క్లాత్లు ఆన్లైన్లో అయితే చాలా రేట్లు ఉన్నాయండి. అదేవిధంగా మనకు నచ్చిన కలర్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. గ్రీన్ కలర్ మీద అయినా వేసుకోవచ్చు. అలానే ఇదైతే జాకెట్ ముక్క కాబట్టి చిన్నగా ఉంటుందండి. మనకి పెద్దగా బ్యాక్గ్రౌండ్ కావాలి అని అంటే మనకి బ్యానర్స్ ఉంటాయి కదండి, ఆ బ్యానర్ సైజులో మనం టానుల్లో క్లాత్ తెచ్చుకుని దాని మీద అయినా వేసుకోవచ్చు. మొత్తం మిడిల్లో కూడా చుక్కల ముగ్గు వేసుకున్నానండి. అది ముగ్గు అయితే చూపించలేదు, కానీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అలానే మనం క్లాత్ కింద న్యూస్ పేపర్ పెట్టుకోవాలండి. న్యూస్ పేపర్ పెట్టుకుంటే మనకి కింద అనేది అంటుకోకుండా ఉంటుంది. నేనైతే ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. అవి తీసుకుని వైట్ కలర్ బ్రష్ తోటి మనకి ఇది వేయాలంటే పెయింటింగ్ రావాల్సిన పని కూడా లేదండి. బ్రష్ తోటి సన్నగా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుందండి. చాలా ఈజీ అనమాట. వేసుకున్నాక కూడా చాలా నీట్గా చాలా బాగుంటుందండి. మనం కొంచెం లావుగా సన్నగా వచ్చినా మనకు అదేం అనిపించదండి. పూర్తి అయ్యేసరికి మాత్రం చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఈసారి ఎప్పుడైనా పెద్దది కూడా బ్యానర్ నేను కనుక రెడీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తానండి, అది ఏ విధంగా చేస్తాను అనేది. మొత్తం ఇదైతే పూర్తి అయ్యేసరికి ఈ విధంగా ఉందండి. చూశారు కదా ఎంత లుక్ వచ్చిందో. రెడ్ కలర్ పైన కాబట్టి ఇంకా బాగుందండి. గ్రీన్ కలర్ మీద కూడా అలానే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం ఎక్కడైనా సరే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి క్లాత్ని యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీ అందరికీ కూడా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలానే ఈ లక్ష్మీనారాయణల విగ్రహాలని నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించేస్తానండి. ఈ వీడియోలో కనుక అది చూపిస్తే లెందీ అవుతుందని చెప్పేసి నేను చూపించలేదు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం కోసం నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ అలానే లక్ష్మీనారాయణల ప్రతిమలను కూడా నేను తయారు చేసుకున్నానండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.